హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నవ్య వర్మ ఛానల్. ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉందనేది. ఇంక పొద్దున అయితే సొరకాయ అయితే కర్రీ చేస్తాను. సొరకాయ ఏంటంటే వీళ్ళు ఎక్కువ తినరు అనమాట. పులుసు అట్లాంటి ఏదన్నా ఫ్రై అట్లా చేస్తారు కదా, తాలింపులు అయ్యి అట్లా చేస్తే ఎక్కువ తినరు అనమాట. అందుకోసం ఏంటంటే శనగబెల్లు వేసి టమోటా కానీ ఎట్లాంటి మసాలాలు వేయకుండా కొంచెం దోశలేకి కొంచెం డిఫరెంట్గా నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇదైతే కానీ ఇది వచ్చి వేరే అక్క ఆశ చిన్నప్పుడు ఏంటంటే ముస్లిం అక్క వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. తనైతే నేర్పించింది. ఇంకా కొంచెం సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోసకే కాదు చపాతీకైనా బాగుంటుంది. మా వాళ్ళు ఏంటంటే ఎక్కువ దోసకే తింటూ ఉంటారు. అది కొంచెం కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత గింజలు ఉంటాయి కదా అవంతా వేసేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ టమాటాలు అవసరం లేదు, ఎర్రగడ్డ కరింపాకాయ వేసేసి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఏంటంటే దీనికి పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఏంటంటే లేవన్నమాట, వాడిపోయినట్టున్నాయి అనేసి నేను కొంచెం లైట్గా గరం మసాలా వేసేసిన ఒక 1/4 టీ స్పూన్ అయితే ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అవుతా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అయితే వేసేసుకోవాలన్నమాట. అవి కూడా వేసేసుకొని ఇవి పసుపు ఉప్పు వేసుంటాం కదా అదంతా కొంచెం మిక్స్ అవుతా ఉన్నప్పుడు శనగబెల్లు అయితే నేను నానబెట్టేసుకున్నా. ఒక 1/2 అవర్ అట్లా నానుంటాయి. శనగబెల్లు అంటే ఇవి కూడా వేసేసినాక కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే సొరకాయలో కూడా వాటర్ అనేది ఆల్రెడీ వస్తూ ఉంటుంది కాబట్టి. తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనమాట. సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ హడావిడి లేకుండా అయిపోతూ ఉంటుంది. మనం ఫ్రై చేసుకుంటాం కదా జస్ట్ అట్లే అల్లం పేస్ట్ వేసుకున్నాం. డిఫరెంట్ అంటే ఒక 2 విజిల్స్ అయితే పెడతాను నేను శనగబెల్లు, ఎందుకంటే నానబెట్టిన ఉడకబెట్టలే కాబట్టి. అదే ఉడకబెట్టిన శనగబెల్లు అయితే ఒక విజిల్ వచ్చిందంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా పలచగా ఉంది కదా, ఇట్లా గంటితో ఒకసారి అట్లా కలిపేసుకొని ఇంకా దోశలేకైనా వేసేసుకున్నామంటే ఉండే బుద్ధి శనగబెల్ల కాబట్టి గట్టి పడతా వచ్చేస్తుంది. ముందే గట్టిగా చేసుకున్నామంటే బాగుంటుంది. ఇంకా వాళ్ళకైతే ఇద్దరికైతే బాక్స్ పెట్టేసినాక స్నాక్స్ ఏం కావాలంటే అవి ఏంది కార్న్ ఉంటుంది కదా, పాప్కార్న్ కావాలన్నారు. ఇవి ఎందుకో కానీ నాకు అసలు ఇక్కడ మాకు డిమార్ట్ దగ్గరలో ఉండదు, కానీ ఇవి రిలయన్స్ ఇవి రేవతి స్టోర్స్ ఉంటాయి కదా అట్లాంటివి ఉంటాయి ఎక్కువ. ఆడ మామూలుగా లూస్లోనే దొరకట్లేదు, ఇవి ప్యాకెట్లే ఉన్నాయి అన్నీ. ఇంకా ఊరికి పోయినప్పుడు ఒకసారి ఎక్కడ దొరికితే కానీ తెప్పించుకోవాలి, ఒక 1/4 కిలో అట్లా తెప్పించుకుందాం అనుకుంటా ఉన్నా. ఇంకైతే వేసి చేసిన వాళ్ళకి ఇద్దరికి చాలేమో చిర కొంచెం ఎత్తుకొని పోతామన్నారు. ఇంకా స్కూల్లో అయితే ఇంకా వదిలేసి వచ్చేసిన. వాళ్ళతో పాటు నేను ఇంకా రెడీ అయిపోయి ఇంకా స్కూల్లో వదిలేసిన అంటే జైకి అయితే హాఫ్ డేనే ఉంది. ఇంకా ఆశీకి ఏంటంటే హాఫ్ డే ఉంది ప్లస్ ఏదో డ్యూటీ ఉందమ్మా, నేను కొంచెం లేట్గా వస్తానండి. అందుకోసమే వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ పోవాలి కదా, వచ్చిన తర్వాత చేయాలంటే ఇంకా అస్సలు అవ్వదు. నేను నచ్చుకుంటా వెళ్ళి తోడు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేదానికి కొంచెం ఎట్లయినా టైట్గా ఉంటుంది. అదే చేసి పెట్టేసి వెళ్ళామంటే కొంచెం వస్తానే వాడికి ఆకలి అంటే కానీ తినేస్తాడు కదా, అందుకోసం అన్నట్లు. ఇంకా ఏంటంటే సొరకాయ కూర కూడా కొంచెం లైట్గా ఉంది. ఇంకా పెరుగు మా ఆయన ఏంటంటే పెరుగు తిరగపోతాం రోజు కూరలు లైట్గా తిందాం అనేసి క్యాబేజీ ఉంది, అయితే క్యాబేజీ అయితే ఉంది, గోస్ అంటారు కదా గోస్ అయితే ఉంది క్యాబేజీ. అదైతే ఫ్రై చేస్తామని అనమాట. ఈ క్యాబేజీ ఫ్రైలోకి ఏంటంటే కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి ఓన్లీ ఏం లేదు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి కొంచెం తెల్లగడ్డ ఒట్టిమిరకాయ ఉప్పు పసుపు వేసి మిక్సీకి వేసేసి ఆ పొడి కానీ వేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది క్యాబేజీ అయితే పొయ్యి మీద వేసేసి వచ్చి తిరగబాత అయితే ఏగుతూ ఉన్నది కదా. ఈ లోపలైతే ఫ్రూట్స్ అవి అయితే తెచ్చున్నారు. నేను తర్వాత చద్దాం ఇప్పుడు చద్దాం అనేసి అట్లే పెట్టేస్తున్నాయి దాన్ని అయితే. అవైతే శనగకాయల పొడి కూడా అయిపోవచ్చింది. నెలకైతే కంపల్సరీ 1 కేజీ అయితే 15 రోజులకు ఒకసారి చేసినానంటే ఆ 15 రోజులకు చేసేలకైనా అయిపోతుంది అనమాట. 15 రోజులకు ఒకసారి 1/2 కిలో అట్లా చట్నీలకి దానికి దీనికి నెలకు 1 2 కిలోలు ఈజీగా శనగకాయలు అయితే పడతాయి మాకు. పుదీనా కొత్తిమీర పుదీనా ఏంటంటే పుదీనా చట్నీ చేసుకుందాము అనేసి అయితే. ఫ్రూట్స్ ఏంటి వీళ్ళు ఎక్కువ ఎగ్జామ్స్ టైం కదా, ఈ స్నాక్స్ అయితే ఎక్కువ ఎత్తుకోబోట్లేదు, అందుకని ఫ్రూట్స్ అన్న వస్తాను ఇంటికి వచ్చానే ఇద్దామనేసి తమ్మని చెప్పిన. ఎక్కువ అయితే మరీ బాగుండదు కదా, ఐ రెండు తీసుకురా, తింటే తినే లేకపోతే నువ్వే తిందు బై ఈవినింగ్ అట్లా అనేసి అయితే. ఈ లోపల ఎత్తిపెట్టే లోపల ఈ తిరగబాత కూడా కొంచెం సిమ్లో పెట్టేసినాక ఫ్రై అయిపోయింది. దాంట్లో ఏం లేదు, ఎర్రగడ్డలు తిరగబాత గింజలు ఒక పచ్చిమిరపకాయ ఎర్రగడ్డలు వేసేసి ఉప్పు పసుపు వేసేసినాక మనం కట్ చేసుకున్నాం కదా క్యాబేజీ, అది కూడా వేసేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టినాం అనుకో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, అదే ఉడికిపోతుంది. ఎట్లయినా క్యాబేజీలో ఎక్కువ శాతం నీళ్ళే ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా మగ్గిపోతుంది అబ్బా. చిన్నగా కానీ కట్ చేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇవి కొబ్బరి పొడి లేకుండా పప్పుల పొడే వేస్తా ఉన్నాం. మళ్ళీ మిక్సీలో వేసి లేట్ అయిపోతా అనేసి ఆల్రెడీ పప్పుల పొడిలోనే శనగకాయల పొడి ఉంటుంది కదా, దాంట్లోనే ఎండు కొబ్బరి వేసేస్తున్నాం కదా, ఎండు కొబ్బరి తర్వాత పుట్నాల పప్పు అంట శనగకాయ పప్పులు మళ్ళీ ఏంటంటే తెల్లగడ్డ ఒట్టిమిరకాయ అన్నీ వేస్తున్నా దీంట్లోనే ఉప్పు పసుపు పొడి. అది వేసేసినాం అనమాట. సరిపోయింది, అన్నం కూడా ఉడికింది. బియ్యం కూడా వంచేసిపోయినా అంటే సరిపోతుంది అనమాట. బియ్యం అయితే ఈ సట్లో అయితే పెట్టేసినా కొంచెం నిదానంగా
వంచుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా సెట్లో వంచినప్పుడు కంపల్సరీ అయితే సిబ్బున్నా లేకపోతే చేయి మీదకి అయితే వచ్చేస్తుంది. ఇంకా మామూలుగా కూడా సిబ్బేసి వంచుతా కానీ నేను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా వంచి పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. పిల్లలకు కావాలంటే ఇంకొకటి ఏదన్నా ఎగ్ కానీ అట్లాంటిది వేసేయాలి, లేదంటే కానీ సరిపోతే ఫ్రై ఉంది, కొంచెం కర్రీ ఉంది, పెరుగు ఉన్నది కదా ఇంట్లో, ఇంకా తిరగబోసేసి ఇంకా వాళ్ళు అది నచ్చింది ఎట్లా ఒకటి చిప్స్ వేసుకొని ఒక రోజుకి మా ఆయన రోజు ఏంటి ఒక రోజైనా లైట్గా చెయ్యి ఉండేటి వేసుకొని దాన్ని రోజు చేస్తున్నావు కదా అంటే ఈరోజు అయితే మధ్యాహ్నం కర్రీ చేయడం అయిపోయింది అనమాట. లేకపోతే సాంబారు పప్పు ఏదో ఒకటి చేస్తే సరిపోయేది. ఇంకా తర్వాత ఏంటంటే ఎట్లయినా మనం అన్నం దబర్లో చేసుకునేదానికి సెట్లో చేసాను కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నాకు ఎందుకో మరి బియ్యం ఉంచేటప్పుడు ఏదైనా వెయిట్ ఎత్తినామంటే చాలు మన్నుకట్టు దగ్గర పట్టుకునేస్తాను అనమాట గట్టిగా. అసలు దించుతానా లేదా పగిలిపోతుందా అనిపించింది కొద్దిసేపు అయితే. నిదానంగా ఇంకా దించేసి కొంచెం ఆవిరిపోయినాక సెగన్ పెడితే సరిపోతుంది. ఆవిరి వేడి ఎక్కువ ఉంటుంది కుండకు కాబట్టి మళ్ళీ ఎక్కువ పెట్టాల్సిన అవసరంలే. ఇంకా పెట్టేసి ఇంకా స్కూల్ కాడికి అయితే వచ్చేసినాడు. ఇంకా జయ్యి అయితే ఆటలాడుతూ ఉన్నాడు. ఏదో ఇంకా స్నాక్స్ అవి తీసుకోవాలని ఇంకా క్యాంటీన్ కాడికి అయితే పోయినాడు ఆటలాడుతా. ఇంకా ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాం అనమాట. మేము ఇంకా యాడికి మీ ఇద్దరమే కదా ఇంకా తిరుగుతూ ఉంటాం బయట. ఇంకేదో ఎక్కువ ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడనమాట. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే, మా లైఫ్ స్టైల్ వేరే అనమాట. ఇవేంటంటే సేమ్ నాలాగే అనమాట. మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి అట్లా పిల్లల కోసం అనేసి. మిగతా ఏంటంటే కొంచెం షాపింగ్లకు వెళ్ళడం కానీ ఎట్లయినా వేరే విధంగా ఉంటుంది కదా. అట్లా వాళ్ళతో మనం వెళ్ళినప్పుడు మనం రూపాయి తీసి ఖర్చు పెట్టుకోవాల్సింది వస్తుంది కంపల్సరీ. అయితే ఖర్చు పెట్టమని కాదు, అనవసరం అనిపిస్తుంది. ఏదో పుల్లని చూసి నక్క వాత పెట్టుకుంటుంది కదా అట్లా అనిపిస్తుంది. ఎందుకు మన లైఫ్ కాదు ఇది అనిపిస్తుంది నాకైతే. అందుకోసం అయితే ఇంకా కూర్చొని కొద్దిసేపు ఇంకా మాట్లాడుతూ ఉన్నా. ఇంకా మాట్లాడితే ఇంకా ఆశ ఇంకా రాదు కదా, చెయ్యి ఇంకా స్టార్ట్ చేసినాడు ఆటోలో పోదాం అంటే. బయటకు వచ్చేతలకి మాట్లాడుతూ ఉన్నా కదా, లేట్ అయిపోయింది, ఆటోలన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా తర్వాత ఆటో అయితే బుక్ చేసేసిన. దగ్గరే కదా నచ్చేద్దాం రారంటే ఇంక ఒప్పుకోలే. ఇంకా ఆటో అయితే బుక్ చేసిన. ఇంకా ఆమె ఏంటంటే నేను వదిలేసి వస్తాను రారా ఇద్దరిని మళ్ళీ వెళ్తానంది. ఇంక వదిలే ఎందుకులే ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకా బయలుదేరేసినాం. ఇంకా వాళ్ళ అక్క రాలా కదా ఇంక అందుకోసం చూడు ఇంకేరా ఫీల్ అవుతున్నాయంటే నేను ఎందుకు ఫీల్ అవుతాను అనేసి ఉన్నాడు కానీ ఫీల్ అవుతున్నాను అనమాట. ఎప్పుడు వెళ్ళేసి ఇద్దరు వస్తూ ఉంటారు కదా, ఎట్లయినా బాధ అనమాట. వాళ్ళ అక్క లేకపోతే ఒక్కడే ఉండాలి బోర్ కొడుతుందేమో అనుకుంటా వచ్చినాడు. నేను ఉంటానులే పారా టీవీ చూచు కొద్దిసేపు అట్లా కూర్చొని తిందు అనేసి అయితే ఇంక వచ్చేసాం. అంత దూరంకైనా జస్ట్ ఎంత ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, దానికి కూడా ఒక 50 రూపాయలు ఇవ్వాల్సింది. ఆటో ఎక్కినామనుకో పక్కన దిగినా ఒక 50 రూపాయలు ఇవ్వాల్సింది వాళ్ళకైతే. ఇంకా ఆశ అయ్యి వచ్చేసి ఇంకోసేపు అయితే పడుకునేసిన. ఎందుకంటే ఆఫ్టర్ కదా పొద్దున్నే వెళ్ళాలనేసి ఎక్కువ మార్నింగ్ లేసున్నాం అట్లా పడుకున్నా. ఇంకా ఆశ అంతలేకే తలనొప్పి కానిమా లేమా అనేసి మళ్ళీ ఇంకా పిల్లోళ్ళు అడిగిన తర్వాత ఇంకా తప్పదు కదా, అందుకోసం ఇంకా టీ పెట్టేస్తా ఉన్నా. కొంచెం అల్లము ఇవి ఏలక్కాయలు ఉంటాయి కదా, యాలకులు అవి వేసి అయితే ఇంకా టీ పెట్టేస్తాను. మా ఆయన అడిగితే నాకైతే కొంచెం వద్దులే గ్రీన్ టీ పెట్టిచ్చేసేయి అని అన్నారు. ఇంకా ఆశ కూడా ఏంటో ఈ మధ్య వర్క్ ఎక్కువ అయిపోయిందండి, తలనొప్పి అంటానే ఉన్నది. ఆ పిల్లకి చూపిద్దామంటే హాస్పిటల్కి పోదామంటే హాస్పిటల్కి పోయేంత ఏం లేదంటాను. అందుకే ఫుల్గా కోటింగ్ అనమాట. తిడతానే ఉన్నా. వాళ్ళ నాన్న వచ్చి తిట్టినాడు. ఇంకా హాస్పిటల్కి రావు ఏదో ఒకటి చెప్తా ఉంటావు, తలనొప్పి అంటావు, టీ తాగుతావు, పడుకుంటావు, తగ్గిపోయిందిలే అని అంటావు అనేసి అయితే ఇంకా తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకొని వీళ్ళు టీ ఏంటంటే బిస్కెట్స్ ఉండాలి, బటర్ బిస్కెట్స్ అయితే ఉండాలన్నమాట. ఇంక బిస్కెట్స్ పెట్టేసి బన్ ఉంటుంది. బన్ ఏంటంటే ఇవి మామూలుగా బయట అమ్ముతూ ఉంటారు కదా, 5 రూపీస్ బన్స్ అమ్ముతారు కదా బేకరీలో. అవి బన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ అండ్ చాక్లెట్, ఒక సైడ్ బటర్ ఒక చాక్లెట్ ఒక సైడ్ ఏంటంటే చాక్లెట్ ఉంటుంది కదా ఇంట్లో, అవి చాక్లెట్ మిక్స్ చేసి ఇచ్చేసినామనుకో తినేస్తారు. ఇంకెప్పుడు కదా ఇంకా ఈవినింగ్ ఎప్పుడో మధ్యాహ్నం తిన్నారు, అది తినక కూరలు నచ్చలేదు ఏం కొంచెం లైట్గానే తిన్నారు. ఇంకందుకోసం అయితే ఇప్పుడు టీ తాగేటప్పుడు కొంచెం తిన్నారంటే కానీ బాగుంటుంది అనమాట. బటరు అండ్ చాక్లెట్ ఇది బాగుంటుంది అన్నారు ఫ్లేవర్ అయితే. ఈసారి అయితే చూపిస్తాను ఎట్లా చేయాలనేసి. ఇంకా తర్వాత ఇంక పొద్దున్నే బియ్యం అయితే నానబెట్టేస్తున్నా, పిండి అయిపోయింది అది అనేసి. ఇంకా బియ్యం అయితే గ్రైండర్లో ఇది కరెక్ట్గా ఇది తీసుకొని 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. 9 ఇయర్స్ రాబోతుంది. ఫస్ట్ ఇది వచ్చిన మోడల్ కొత్తల్లో అయితే ఫస్టే తీసుకున్నా నేను. అప్పటి నుంచి మా వాడు చిన్న పిల్లోడుగా ఉన్నారు. చెయ్యి అయితే అసలు ఆడుకుంటా ఉంటే అప్పుడు ఇంట్లో కిచెన్లో సామాన్లు అంతా బయట వేసి ఆడుకునేవాడు. అసలు కిచెన్లో ఒక్కటి ఉన్నిచ్చేవాడు. కుక్కర్లతోనూ ఈ గ్రైండర్ల కింద పెట్టినప్పుడు పప్పు గుర్తుంటుంది కదా, పప్పు రుద్దుకునేది. ఆ పప్పు గుర్తు దీన్ని అయితే మిషన్ పైన అటు సైడ్ అంతా పగలు కొట్టేసిన, అటు సైడ్ టేప్ వేసేసి అట్లే పెట్టుకున్నా. ఇది మామూలుగా అరిగిపోతూ ఉంటుంది అసలు మాకు తొందరగా. అది అంటే కొంచెం కింద హోల్స్ వేపిస్తారు కదా, కక్కు మాదిరి వేపిస్తారు కదా, అయిపోయినా కూడా సరే ఇది ఇన్ని ఏళ్ళ నుంచి అసలు ఒకసారి ఏమో రిపేర్ వచ్చింది, రిపేర్ వేయించిన బెల్ట్ పోయింటే అయినా పని చేస్తుంది. కాకపోతే కొంచెం లేట్గా మెదుగుతుంది అనమాట. ఇంకా అవైతే వేసేసి ఇంకా బట్టలు ఆరేయడానికి పోతున్నా. నేను చాలాసార్లు అంటున్నా గ్రైండర్ మార్చాలి అనేసి. ఎందుకో మారుతాం అన్నప్పుడు ఎత్తుకోపోదాం అన్నప్పుడు నాకు మనసు రాదు. ఉండిలే ఇంకొద్ది రోజులు ఉండి అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా అలవాటైన వస్తువు అట్లే కదా. కంపెనీ కూడా ప్రీతి కంపెనీ ఎందుకో నాకు బాగా కొంచెం వచ్చింది అనిపిస్తుంది. మిక్సీ కూడా అంతే. పెళ్ళి ఏంటంటే ఒక
12 ఇయర్స్ బాగా పనిచేసింది, ఒక్క రిపేర్ కూడా రాకుండా. తర్వాత వేరే కంపెనీ తీసుకున్నా, అదైతే నాకు అసలు నచ్చనే నచ్చదు. అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా ఎందుకు నచ్చట్లే. ఇది ఎప్పుడు పోతుందా మళ్ళీ ప్రీతి తీసుకుందామా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే పైన నాకు ఎందుకు పొద్దున్నే మధ్యాహ్నం కన్నా బట్టలు ఈవినింగ్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మా ఆయన చెప్తుంది ఈవినింగ్ ఎందుకు బట్టలు వేస్తాను, ఈవినింగ్ పైన అట్లా మిదిపైకి వెళ్ళేసి బట్టలు వేసినప్పుడు కొంచెం ప్రశాంతంగా అట్లా గడిపేసి వచ్చినాం అనుకో, కొద్దిసేపు తిరుగుతా పిల్లలతో మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. ఈవినింగ్ అయితే చల్లగా గాలికి లైట్గా ఎండ ఉంటుంది కదా, ఆ వాతావరణానికి నాకైతే ఇంకా నచ్చుతుంది అనమాట. ఒక్కొక్కరు ఇది ఇంకొకరు లాగా అనమాట. ఇంకా కింద మళ్ళీ ఈరోజు అయితే కొంచెం పని ఉన్నదనమాట, బిన్న ఆరేసేసి ఇంకా త్వరగా వెళ్ళాలి. వీళ్ళు నేనున్నానంటే ఇంకా పైన ఉండిపోతారనమాట. ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్ కదా చదువుకోవాలి, పాండ్రా ఫాస్ట్గాను వెళ్తా అంటే ఇంకా సర్లే వెళ్దాం మరి కొంచెంసేపు అంటున్నారు. మంచం కానీ వేసుకుంటే ఇంక డేడే కూర్చోండి వల్ల మంచం కాదు కదా, కింద అంతా దుమ్ముగా ఉంటుంది. పక్కన ఇల్లు కడుతున్నారు కదా అపార్ట్మెంట్ అయితే, ఆ దుమ్మంతా వస్తూనే ఉంటుంది. ఇంకా అందుకోసం అయితే తొందరగా వచ్చేస్తున్నా. ఇది రాగులు కూడా పొద్దున ఏంటంటే రాయి పిండి అయిపోయింది అనేసి పొద్దున కడిగేసి పెట్టేస్తున్నారు రాగులని అయితే. ఇవి ఇప్పుడు మామూలుగా ఆరబెట్టుకున్న అట్లే వీటిని రాగుల్ని మొలక కట్టి ఇట్లా నీళ్ళంతా వంచేసుకున్నాం కదా, వీటిని అట్నే మొలకొచ్చినాక కట్టి ఇంట్లోనే ఒక 3 రోజులు ఇంట్లోనే ఎక్కువ ఎండ తగలకున్న గాలికి ఆరబెట్టేసి ఆరిన తర్వాత పిండి ఆడించుకుంటే కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే సంగట్లేకనే కాదు, నేను రాగి గంజి తాగుతూ ఉంటాను కదా, ఈ మధ్య ఎందుకో ఒళ్ళు బద్ధకం అయ్యి తగ్గించాను. కానీ అప్పుడు మధ్య ఎక్కువ తాగుతూ ఉండేవని దాంట్లోకి రాగి దాంట్లోకి అయితే బాగుంటుంది అనేసి మొలక కట్టినవి ఏ అయినా బాగానే ఉంటాయి నిజంగా అసలు. ఇంకా అందుకోసం అయితే మొలక కడదామని అయితే వీటిని వేస్తా ఉన్నా. వీటిని కనీసం ఈ రాగుల్ని 10-15 సార్లు పైన కడుకుంటా అనమాట. ఎందుకంటే మనం ఎంత క్లీన్ చేసినా కింద ఇసుక కానీ ఏదైనా మట్టి ఉన్నదంటే కానీ ఆ రాగి గంజి తాగలేం, సంగటి తినలేం. మళ్ళీ అయితే ఏమన్నా తగులిందనుకో మళ్ళీ అదే ఫీలింగ్లో ఉంటుంది. ఇంకా తర్వాత అయితే కట్టేసిన తర్వాత లోపల ఈ మిగిలిపోయినాయి కదా, అవేంటంటే బాగా గాలిచ్చాలన్నమాట. మేమైతే అట్టా అంటాం, గాలిచ్చితే కింద లాస్ట్కి ఇసుక వెళ్ళిపోతుంది కదా, అట్లా 2-3 సార్లు అట్లా అంటా ఉన్నామనుకో. కానీ నీళ్ళు పోసుకొని పైటి అట్లా తేలుతాయి కదా, తేలినాయని కాదు, ఇసుక అంతా కిందికి పోతుంది. అట్లా అంటా ఉన్నామనుకో, అట్లా ముందుకు వెనక్కి అట్లా ఆడిస్తాం కదా, గాలిచ్చడం అంటారు. మేమైతే అప్పుడు చిన్నప్పుడు ఊర్లో అట్లా మారి చేసేవాళ్ళు. అట్లా అంటా ఉంటే కానీ ఇసుక అంతా అట్లా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, రాగులు మటుకు ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా మనకు తెలుస్తుంది కదా, చూస్తే కానీ చాలా ఎంత ఉన్నదిరా అనిపించింది. ఇంకా అదైతే తీసేసి ఇంకా ఇవైతే మూట కట్టేస్తా అంట. రాగులు అయితే కొంచెం లేటుగా మొలకొస్తాయి అనమాట. మిగతావి సద్దలు ఇవంతా సద్దలు కానీ ఒడ్లు కూడా కొంచెం లేటుగా వస్తాయి అనుకుంటాను. నాకు తెలిసి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు మళ్ళీ వేస్తా ఉన్నప్పుడు వరి పోతా ఉన్నప్పుడు గుర్తులేదు. కానీ సద్దలు అయితే నాకు తెలిసి తొందరగా వచ్చేస్తాయి. సద్దలు ఎప్పుడు నా మూట కడతా ఉంటాను కదా, ఇవైతే రాగులు అయితే కొంచెం లేట్ అయిపోతాయి అన్నమాట. కొంచెం లేట్గానే వస్తాయి. ఒక 2 days అయితే పడుతుంది మొలకెత్తడానికి. అయితే దీని మీద కొంచెం ఏదైనా వెయిట్ పెట్టేసి మూత పెట్టినా సరిపోతే ఎదుగుతా అంటే ఏదో కనుక ప్రస్తుతానికైతే అది పెట్టిన పిండి దొరుకునేంతవరకు అది ఉంటుంది. మళ్ళీ చూసేసి ఏదన్నా పెడదాము అనేసి అయితే ఇదంతా కొంచెం ఆల్మోస్ట్ ఇంకా సామాన్లన్నీ కడిగేస్తున్నా. వీళ్ళు టీ తాగినట్టు ఆర్డర్ పెట్టినారు, కడిగేసినాను అనుకున్నా. ఇంకా లాస్ట్కి ఇంకా టీ తాగినట్టు ఎత్తుకొచ్చినారు. మా టీ తాగినట్టు ఉన్నాయి రామ్మ అనేసి అయితే మళ్ళీ ఇవన్నీ ఎత్తుకొచ్చి మళ్ళీ ఈ బోకులు తోమడం చేతులు నిజంగా అరిగిపోతూ ఉంటాయి అనమాట. అందరికీ ఉండే పరిస్థితే. నీళ్ళు తాగుతారు, గ్లాస్ సింక్లో ఇసిరాడు పారేస్తారు. అది ఏమన్నా స్నాక్స్ తింటారు, ఇసిరాడు పారేస్తారు సింక్లో. ఒక్కరోజు ఆడ ఎప్పుడు లిక్విడ్ ఉంటుంది, కొంచెం ఆ టేస్ట్ అట్లా తిప్పుది ఆడ పెడతాం కదా, గ్లాస్ అన్నా కొంచెం నార్మల్ వాటర్ తానా కడిగి పెడదాం అనుకోరు. తాగడం ఫిల్టర్ కాడ తాగుతారు, ఆడ వేసేసిపోతారు. ఇంకా 2 రోజులు ఏం చేసిన అంటే నేను ఇట్లా గ్లాసులో వేస్తున్నాను, బాటిల్లో ఆ కెటిల్లో వాటర్ పోయడం స్టార్ట్ చేసిన. 2 రోజులు 3 రోజులు బాగానే తాగినారు. మళ్ళీ ఈడికే రావడం, మళ్ళీ గ్లాసులో తాగడం, ఇదే పని అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది పని అయితే. మళ్ళీ నైట్ టిఫిన్కి ఏంట్రా అనేసి ఇదే దిగులైపోతుంది, ఏం చేయాలా నైట్ అనేసి అయితే. అన్నం చేస్తా అంటే అన్నం వద్దు టిఫినే కావాలన్నారు. ఇంకా సర్లే అనేసి ఇంకేమన్నా చేద్దాం, చపాతీ ఏమన్నా చేద్దాము, ఇంకా టక్కన నానబెట్టేసి చెయ్యాలి. ఈ లోపల పిండి అయితే అయిపోయింది. చపాతీ చేసి ఇంకా కర్రీ ఏం చేయాలా అంటే ఉల్లగడ్డ కానీ ఏదైనా పప్పుల పొడి వేసుకొని తినేస్తాంలే అన్నారు. వాళ్ళకి ఏమైనా చేసేయాలి, మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోతుంది మళ్ళీ చెప్పినానంటే కానీ. అందుకోసం అయితే ఇంతవరకు పిండి అయితే ఇంకా తోడు పెట్టేసి గ్రైండర్ కూడా తోమిపెట్టేసామంటే నైట్కి వర్క్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇంట్లో ఆల్మోస్ట్ కసువులు అన్నీ అయిపోయినాయి. టిఫిన్ చేసేసామంటే సరిపోతుంది. మీరైతే అట్లా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.